అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. మేము వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది, బాగా గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే వామికకి హెల్త్ అస్సలు బాగాలేకుండే. లాస్ట్ ఫ్యూ వీక్స్గా వామిక హెల్త్ బాగాలేనందుకు మాకు టైం దొరకలేదు. బట్ ఇప్పుడు దానికి కొంచెం బెటర్ అయింది అండ్ మాకు కూడా కొంచెం టైం దొరికింది వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెడతామని అనుకుంటున్నాను. మీ అందరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనము ఎడ్మండ్స్ కమ్యూనిటీ సెంటర్కి వెళ్తున్నాము. అక్కడ పిల్లలకి ఆడిపించడానికి రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటుంది అనమాట. ఒకసారి వెళ్ళి కనుక్కుందామని అప్పటి నుంచి అనుకుంటున్నాము వెళ్ళి కనుక్కుందామని. కాకపోతే ఈరోజు కొంచెం టైం ఉంది అని చెప్పి వెళ్తున్నాము. మామూలుగా మనం లాస్ట్ వీడియోలో బ్రెంట్వుడ్లో వెళ్ళినాం కదా, బ్రెంట్వుడ్లో చిన్నపిల్లలు ఆడుకునేదానికి. అట్లా అక్కడ వామిక బాగా ఎంజాయ్ చేసింది కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఇక్కడ ఉంటాయేమో, ఒకవేళ ఉంటే ఇక్కడ దానికి ఏమైనా డబ్బులు కట్టాలా లేకపోతే ఏంటి అని అనుకోవడానికి వెళ్తున్నాం. ఇది చాలా ఇంటికి దగ్గర ఉంటుంది బేసిక్గా, అందుకే ఇందులోకి వెళ్దామని చెప్పి నాకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నాను నేను. ఎందుకంటే బ్రెంట్వుడ్ వెళ్ళాలంటే మనకు అట్లీస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదేమో 1.5 కిలోమీటర్ లోపే ఉంటుంది ఇది ఎడ్మండ్స్ కమ్యూనిటీ సెంటర్. అందులో మళ్ళీ సమ్మర్ క్యాంప్స్, మళ్ళీ తర్వాత వింటర్ క్యాంప్స్, మళ్ళీ స్ప్రింగ్ క్యాంప్స్ అలా సపరేట్ ఎవ్రీ సీజన్ బట్టి ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి, యోగా ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇవి ఫ్రీ ఏం కాదు, డబ్బులు ఛార్జ్ చేస్తారు. కాకపోతే కమ్యూనిటీ సెంటర్ కాబట్టి చాలా తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మాకు టైం వచ్చి యాక్చువల్గా 5 అవుతుంది, ఈవినింగ్ 5 అవుతుంది. కానీ ఇంకా ఏదో మధ్యాహ్నం 1-2 అవుతున్నట్టే ఉంది. వెనకాల మా వామిక పాట పాడుతుంది. ఐ డోంట్ నో ఇప్పుడు ఆ కమ్యూనిటీ సెంటర్లో ఎవరైనా ఉంటారో లేదో తెలీదు. సండే కదా, మాక్సిమం ఎవరు ఉండరు అనుకుంటున్నా. కాకపోతే వెళ్ళి చూద్దామని అంతే. వర్కింగ్ డేస్ ఏమో మాకు కుదరదు వెళ్ళడానికి. సో అట్లీస్ట్ ఇవాళనే వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకొని వద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. అంటే మేబీ బేసిక్ గా పిల్లలు వాళ్ళు ఆడుకోవడం అవన్నీ ఉంటారు, కానీ అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుందా అనేది ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. వర్కింగ్ అవర్స్ కాదు కాబట్టి, అలా వర్కింగ్ డే కాదు కాబట్టి మెయిన్ గా ఒకసారి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది ఏంటిది అనేది. సో ఇదే మన కమ్యూనిటీ సెంటర్. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ పిల్లలకి అని కాదు, పెద్దోళ్ళకి కూడా ఉంటాయి కొన్ని. జిమ్, మళ్ళీ తర్వాత సోనా అట్లాంటివి ఉంటాయి చాలా. ఇలా గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది. ఓకే, నాకు తెలిసి ఇక్కడ ఉన్నారు అనుకుంటా అందరు. ఇది పిల్లల ప్లే ఏరియా. రిసెప్షన్లో మాట్లాడాము. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇన్ఫెంట్స్కి ఓన్లీ ఈ ప్లే ఏరియా ఉంది, ప్లస్ స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ ఎప్పుడైనా రావచ్చంట, బట్ స్విమ్మింగ్ క్లాసెస్కి మాత్రం ముందుగానే రిజిస్టర్ అవ్వాలంటే. ఇయర్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, బట్ స్టిల్ ఏమంటారు, రిజిస్ట్రేషన్ చేసే పర్సన్ నెంబర్ ఇచ్చారు. సో ఒకసారి కాల్ చేస్తే తెలుస్తుంది అని అన్నారు. కాల్ చేసి కనుక్కుంటాం ఒకసారి ఇంకా క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయేమో అని. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కమ్యూనిటీ సెంటర్లో ప్లే ఏరియాలో వామిక ఆడిపిస్తున్నాము. వామిక వామిక ఇక్కడ పిల్లలకి షటిల్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. కానీ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు. వామిక అంత కాకుండా ఒక 5-6 ఇయర్స్ అంత పిల్లలు ఉన్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చిన్నపిల్లలకి ఉంది అండ్ కొంచెం పెద్దవాళ్ళకి కూడా ఉంది.
స్లైడ్స్ కూడా ఉన్నాయి చూడు అక్కడ. నైస్, బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. కొందరు ఇక్కడ పిల్లల్లో లోపల వదిలి పెట్టేసి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. ఇక్కడ చైర్స్ కూడా వేసినారు వాళ్ళ కోసం కూర్చోడానికి. ఎంతసేపైనా కూర్చోవచ్చు. పైన ఏమన్నా చూద్దామని వెళ్తున్నాము. నాకు తెలిసి పైన జిమ్ ఉంది, అది కాకుండా ఇంకేముందో. ఇక్కడ జస్ట్ ఖాళీ రూమ్స్ ఉన్నట్టున్నాయి. స్నూకర్ ఆడొచ్చు అనుకుంటా. ఇంక పాస్ కోడ్ ఉంది. ఐ థింక్ రిజిస్టర్ అయిన వాళ్ళు వెళ్ళొచ్చు అనుకుంటా. అయితే ఇక్కడ స్పానిష్ క్లాసెస్, ఫైన్ ఆర్ట్ క్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి పిల్లలకి. ముందే రిజిస్టర్ చేసుకుంటే అవన్నీ కూడా చేయొచ్చు. బోర్డు ఉంది, బోర్డు మీద ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయి ఇక్కడ ఉంది. యూత్ కోసం ఉన్నాయి, మనకి అక్వాటిక్స్, ఫైన్ ఆర్ట్స్ ఏమవుతున్నాయి, ప్రీ స్కూల్ వాళ్ళకు కూడా ఏదో ఉంది, బట్ 17 months నుంచి అంట. ఇక్కడ బయట కూడా కొంచెం పార్క్ లాగా ఉంది. బాగుంది కమ్యూనిటీ సెంటర్. బాగుందా కమ్యూనిటీ సెంటర్? మామీ ఎస్. బాగుందా కమ్యూనిటీ సెంటర్? వచ్చిందా నీకు? పూల్ అయితే నచ్చింది నాకు. మామిక కొంచెం పెద్దగా అయ్యాక వద్దాం మనం. సో అది కమ్యూనిటీ సెంటర్ టూర్ అని చెప్పలేను, బట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాము. మామికకి కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి జాయిన్ చేయాల్సినవి. ఇంకొంచెం పెద్దగా అయితే ఇంకెక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వామికకి 3 months మామూలుగా బేసిక్ గా పిల్లలకి 3 months to 4 months స్టార్ట్ చేస్తారంట స్విమ్మింగ్ క్లాసెస్ నేర్పించడము. మనకు తెలియదు అది. ఇంకా అందులో వాటర్ దింపొచ్చో లేదో కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు వచ్చేసరికి మామిక 10 months ఓల్డ్ కాబట్టి వాళ్ళు ఏ స్టేజ్ లో ఫిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇంకా కనుక్కోవాలి. సో ఆ నంబర్ ఇచ్చారు, అది కనుక్కొని చూద్దాము ఇఫ్ యూ కెన్ రిజిస్టర్ హర్ టు స్విమ్మింగ్ క్లాసెస్ దిస్ ఇయర్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.